విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఈ దిశగా ప్రత్యేక ఒక అంచనా వేయాలనే ఒక అధికార బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడకి సంబంధించి చాలా ప్రాంతాల్లో నీటి మునిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే ఒక నివాసానికి బాగా మునిగిపోయిన నివాసానికి 25,000 నుంచి 20,000 వరకు కూడా నష్టపరిహారం అందించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. పాక్షికంగా అంటే కొంచెం కాస్త తక్కువగా మునిగిపోయిన నివాసాలకు రూ. 10,000 అందించే విధంగా ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే ప్రభుత్వం దృష్టిలో అధికారులు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు అంటే 2 రకాలుగా, ఒకటి 25,000 నుంచి 20,000 ఒక రకంగా, మరొకటి 10,000. దీంతో పాటు ఏదైతే మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా చిన్నపాటి మునిగిపోయిన పరిస్థితి ఉందో వాటికి ఒక 3,000, ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కార్లు కూడా ఇవన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి, వాటికి కూడా ఒక 10,000 ఇస్తున్నారని ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లుగా అదవుతుంది. మొత్తంగా చూసుకుంటే కోట్లాది రూపాయలు, అంటే పెద్ద ఎత్తున నష్టమైతే మాత్రం విజయవాడ ఈ వరదల నేపథ్యంలో దాదాపు చాలా ప్రాంతాల్లో, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీటి మునిగిన పరిస్థితి విదితమే. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశారు. ఆనాటి నుంచి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు వరదలు ఏ విధంగా ఉన్నాయి, వరదల ముఖం తగ్గుముఖం పట్టాయా లేదా, అలా ప్రత్యేకంగా నేరుగా వరద ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక పడవపై చంద్రబాబు నాయుడు పర్యటించి అర్ధరాత్రి సమయంలో కూడా ప్రజలను ప్రత్యేకంగా పరామర్శించిన పరిస్థితులు అయితే మాత్రం ఆ ప్రాంతంలో నెలకొన్నాయి. తాజాగా ఈ వరదలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీరందరికీ కూడా కోలుకోలేని పరిస్థితి, అంటే రెక్కాడి దగ్గర డొక్కాడని అనేక మంది ఈ ప్రాంతాల్లో జీవిస్తుంటారు. వారికి సంబంధించి నష్టపరిహారం అందించాలనే యోచనలో ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా నష్టపరిహారం అందించాలంటే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇందుకు సంబంధించిన ప్రణాళిక అయితే అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. దీన్ని ఒక క్యాబినెట్‌లో పెడతారు. అనంతరం ఆమోదం అయిన తర్వాత అవన్నీ పంపిణీకి ముందుకు వెళ్ళే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికి ఈ నష్టం అనేది భారీగా ఉన్న నేపథ్యంలో నాటి నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన లక్షలాది భోజనం ప్యాకెట్లు కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, వారికి పిల్లలకి ముఖ్యంగా పాలు కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, రాష్ట్రమంతా కూడా విజయవాడ చూసింది. విజయవాడకు సహాయ సహకారాలు అందించింది. దీంతో పాటు తెలుగు ఇండస్ట్రీతో పాటు ముఖ్యంగా సినీ ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున, ఇటు చిరంజీవితో పాటు అదేవిధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా పెద్ద ఎత్తున అల్లు అర్జున్, ఇలా నాగార్జున, ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా పెద్ద ఎత్తున వారి డొనేషన్స్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక టీంలు రంగప్రవేశం చేశాయి. మొన్న ఒక టీం వచ్చి ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగింది అన్నది పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవాడలో పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. మరలా ఈరోజే ఒక టీం కూడా విజయవాడ రాబోతుంది. ఈ చుట్టుపక్కల ఏ విధంగా నష్టపరిహారం, ఎంత మొత్తంలో నష్టపరిహారం జరిగింది, ఏమేమి పోయాయి, ఇలా పూర్తి స్థాయిలో ఎన్ని నివాసాలు కూలిపోయాయి, ఎన్ని నివాసాలకు ఎంతమంది చనిపోయారు, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా ఈ కేంద్ర బృందం అంతా కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ వీరికి పెద్దగా పూర్తి స్థాయిలో, అంటే ప్రస్తుతం ఏదో అడపాదడపా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇవ్వాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ అనేది ఆమోదం పొందాలి. దాంతోపాటు రాష్ట్ర ఖజానా పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఒక్కొక్క నివాసం, అంటే పాక్షికంగా ఉన్న దెబ్బతిన్న నివాసాలు ఉన్నాయి, అధికంగా నివాసంగా దెబ్బతిన్న నివాసాలు కూడా ఉన్నాయి. ద్విచక్ర అయితే పూర్తిగా నీటి జల దిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి, కార్లు జల దిగ్బంధంలో నిలిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ సామాన్య ప్రజలతో పాటు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కూడా వందలాదిగా విజయవాడ ప్రాంతంలో నీటి మునిగిన పరిస్థితి నెలకొంది. వాటిని రిపేర్ చేయాలన్న పెద్ద ఎత్తున అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. ఇప్పుడిప్పుడే విజయవాడ అంతా కూడా కోలుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక దాదాపు ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 6 రోజులు పైగా జల దిగ్బంధంలో కొన్ని ప్రాంతాలు చిక్కుకోవడం, దాదాపుగా మొదటి అంతస్తంతా నీటిలో ఉండిపోయిన పరిస్థితి నెలకొన్నాయి. అటువంటి తరుణంలో ప్రత్యేక పడవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా అక్కడికి వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించిన పరిస్థితి మాత్రం విజయవాడ నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం వారంతా కూడా వారి నివాసాలు పూర్తిగా మట్టిమయంగా మారిపోవడంతో అవన్నీ క్లీన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. సామాగ్రి అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ నివాసంలో వాడుకునే మిషన్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, లేదా కుట్టు మిషన్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదా ఫ్యాన్లు కావచ్చు, కిందనున్న వస్తువులు మంచాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా ఈ వర్షం దాటికి దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్నాయి. అతలాకుతలమైన పరిస్థితి. మరలా సాధారణంగా ఇటీవలే అవ్వాలంటే కొంచెం సమయం అయితే పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలను కాస్త ఆదుకోవాలనే దిశగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఈ నష్టం అంచనాని, ఎన్ని నివాసాలు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి ముందు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం ఏదేమైనా ఖచ్చితంగా ఆదుకుంటామని అయితే ముందుకు వస్తుంది. అయితే ఈ డబ్బులు ఎన్ని రోజుల్లో ఇస్తారా, ఇవన్నీ కూడా త్వరలో తెలియజేస్తుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించిన ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే మాత్రం 20,000-25,000, అదేవిధంగా పాక్షికంగా చిన్నపాటి ఇల్లులకు 10,000, ద్విచక్ర వాహనాలకు 3,000, కారుకి 10,000 ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు, ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం విజయవాడలో అయితే మాత్రం కాస్త వరదలు తగ్గుముఖం పట్టిన పరిస్థితి నెలకొంది. నివాసాలను శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో గృహిణులు కానీ, ముఖ్యంగా నివాస ప్రాంతవాసులు కానీ ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా, దుకాణాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం విజయవాడ ప్రజలు చూస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. న్యూస్ 18 సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి, కృష్ణా జిల్లా నుంచి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.